గుణశేఖర్ గారు, సార్ మీరు మీ సినిమా అనేటప్పటికీ దేర్ విల్ సమ్ ఆస్పెక్ట్ లైక్ ఫ్యామిలీ అంతా చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ చూసే సినిమాలు. బట్ ఫస్ట్ టైం మీకు ఇది నాకు తెలిసి ఇది ఏ సర్టిఫికేట్ అనేది యూ గాట్. సో అంటే సార్ కథ రాసుకునేటప్పుడు మీ ఇంటెన్షన్స్ అంటే చెప్పాలి జనాలకి, సొసైటీ, బికాజ్ సొసైటీలో మనం ఎన్ని సినిమాలు చూపించినా మారే తక్కువ సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. మీరు ఈ సినిమా తీసిన పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది, దాంట్లో నుంచి కాంటెక్స్ట్ ఆఫ్ సొసైటీ నుంచి ఏమైనా చేంజ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను నాగేంద్ర కుమార్ గారి ఇంటర్వ్యూలో చెప్పాను ఈ మాట. యూఫోరియా అనేది థియేట్రికల్ సినిమా అండి. నేను ఓటీటీని లెక్క కూడా చేయలేదు. ఓటీటీ వాడు వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. నేను థియేటర్నే నమ్మాను, థియేట్రికల్ ఆడియన్స్నే నమ్మాను. అందుకని ఇందాక ఈ కథకి ఎంత అవసరమో అంతా ఖర్చు పెట్టాను. అంటే ఇది కేవలం మల్టీప్లెక్స్ సినిమా కాదు, మీకు సింగిల్ థియేటర్, భ్రమరాంబ లాంటి సింగిల్ థియేటర్లో కూడా, మీకు విమల్ లాంటి సింగిల్ థియేటర్లో కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.